గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం పులిరొట్టెల పండుగల్లో 5వ దినంలో ఉన్నాము. సహోదరులారా, ఈ పస్కాను పులిరొట్టెల పండుగ దినాలు ఎంత శ్రేష్టమైనవి ఇవి. మనకు ఆ పరమతన్ని మన మధ్యలోకి దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించి, మనల్ని దీవించి, మనల్ని బలపరిచి, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని ఆయన స్వరూపంలోకి మార్చే జీవం కలిగిన పండుగలు ఇవి. కాబట్టి ప్రియులారా, పరమతండ్రి అనుదినము కూడా మనల్ని అనుదిన కృప ద్వారా బలపరిచి వస్తుంటున్నారు కదా. ఈరోజు కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంగా మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండము మనకు 7వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టలను మీరు అనుసరించి నడుచుకునవలను. కాబట్టి ధర్మము అనగా విధులను కట్టలను అనుసరించి నడుచుకునవలను. కాబట్టి పరమ తండ్రి మనల్ని ధర్మం అనుసరించి నడుచుకోమంటున్నాడు. ధర్మము అనగా ఏంటంటే ఆయన కట్టడలు, విధులు. కాబట్టి పరమ తండ్రి ఈ పస్కాలు పులిరొట్టెల పండుగ దినాలలో కొన్ని కట్టడలు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ కట్టడల ప్రకారం మనం నడుచుకోవాలి. వాటిని అనుసరించి నడుచుకోవడం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తుంటుంటాడు? ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తుంటుంటాడు. కాబట్టి మన మూలపితరుడైన అబ్రహాము గారు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, విధులన్నీ అనుసరించి నడుచుకొనిచున్నాడు. ఆయన నడుచుకొనిచున్నాడని ఎలోహిమని యెహోవా ఇస్సాకు గారికి సాక్ష్యం ఇస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము కూడా ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలని అనుసరించి నడుచుకుంటే ఆ ఎలోహిమని యెహోవా మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క ధర్మమును మనం అనుసరిస్తే ఆ ధర్మం మనల్ని ఏం చేస్తుందంటే మనం రక్షిస్తుంది. కాబట్టి ఆ విధంగా ధర్మమును ఎవరైతే కాపాడుతారో ధర్మం వారిని కాపాడుతుంది. ప్రియులారా, పరమతని సన్నిధానంలో ఆ ధర్మం అనుసరించే జనాంగముగా పరమతని మనల్ని చేశాడు. తన రక్తంతో మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకొని ఆయన యొక్క నీతి విధుల వైపు, ఆయన కట్టడల వైపు, ఆయన మార్గముల వైపు మనల్ని మళ్లింపజేసి ఆ మార్గములలో, ఆయన కట్టడలలో మనల్ని నడవమంటున్నాడు. తద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ ఆయన యొక్క పోలికలోనికి మనల్ని మార్చుకుంటున్నాడు. ఆయన యొక్క స్వరూపతలోనికి మార్చుకుంటున్నాడు. తద్వారా ఆయన యొక్క వధువుగా సిద్ధపరచుకుంటున్నాడు సుమా. కాబట్టి అందుకే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఆ పరమ తండ్రి ఆయన 3-4 వచనాల్లో ఆయన ఏమంటుంటాడంటే, నా యొక్క బిడ్డలారా, మీరు నా విధులను, నా కట్టలు అనుసరించి నడుచుకునేలా నేను మీకు కొట్టివేయబడిన నిత్యమైన పేరుతో నేను మీకు పిలువబోచున్నాను. కాబట్టి శ్రేష్టమైన స్వాస్థ్యము మన అనుభవంలో ఉంచబోతున్నాడట. కాబట్టి ఆయన విధులను, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవడం ద్వారా మనల్ని పరమ తండ్రి వధువు అని పిలువబోతున్నాడు. ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో మనకు స్థానం ఇవ్వబోతున్నాడు. అట్టి విధంగా మనము ఆయన కట్టలను, విధులను అనుసరించి నడుచుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఈ పులిరొట్టెల పండుగ 5వ దినంలో మీరు ఇచ్చిన అనుదిన కృపల భాగంగా వస్తున్న లేఖన భావానికి స్తోత్రము తండ్రి. మీ ఆజ్ఞలు, మీ కట్టలు, విధులు అనుసరించి నడుచుకోవడం ద్వారా మీరు వాళ్ళు పవిత్రపరుస్తున్నారని, మీ స్వరూపతను మార్చుతున్నారని మీరు ఉపదేశించిన ఉపదేశం హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు నజరేయుడైన యెహోషువ వంశ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోషువ వంశ కృప, కనికరము అనుదినము మనకు నిత్యము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.